బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డిలో గురక సర్జరీ వ్యక్తి ప్రాణాలు తీసిందే. శ్రీనివాస్ అనే వ్యక్తి గురక సమస్యతో పద్మావతి హాస్పిటల్లో చేరారు. సర్జరీ చేయించుకున్నారు. ఆ కాసేపటికే మృతి చెందారు. దీంతో మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని కోపంతో ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. సంగారెడ్డిలో గురక సర్జరీ ఒక వ్యక్తి ప్రాణాలను తీసింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, అసలు హాస్పిటల్ సిబ్బంది ఏమంటున్నారు, ఇక కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? సర్తాజ్, సంగారెడ్డి జిల్లా పద్మావతి ప్రైవేటు ఆసుపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి దారితీసిందని చెప్పవచ్చు. నిన్న 19 తారీఖు అయితే నాడు శ్రీనివాస్ అనే వ్యక్తి మాత్రము 50 సంవత్సరాల వ్యక్తి ఆ గురక సమస్య బాధపడుతూ ఆసుపత్రిలో అంటే వైద్యం చేయించుకోవడానికి రావడం జరిగింది. అక్కడికి వచ్చినాక పద్మావతి ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళ డాక్టర్స్ సర్జరీ చేయాలని చెప్పి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కుటుంబ సభ్యులు కూడా సర్జరీకి ఒప్పుకోవడం జరిగింది. దాంతో వాళ్ళు అడిగిన డబ్బులు కూడా చెల్లించడం జరిగింది. అంటే గురక సమస్య బాధపడుతున్న శ్రీనివాస్ ఆపరేషన్ చేసిన 5-10 నిమిషాల్లోనే మృతి చెందడం, దాని తర్వాత వాళ్ళు కుటుంబ సభ్యులకు సమాచారం అందించకుండా ఐసీయూలో ఉన్నాడని చెప్పడం, ఆ తర్వాత గంటలని తర్వాత చనిపోయాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు శ్రీనివాస్ సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. భారీగా ఆసుపత్రి సిబ్బందికి ఆ తర్వాత కుటుంబ సభ్యులకు మధ్య ఘర్షణ జరుగుతుంది. ఆ సమయంలోనే మీ నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా ఆ డాక్టర్స్ వాళ్ళు తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఒకరిపై ఒకరు దూషణ చేసుకోవడం, దాడి చేసుకోవడం జరిగింది. సంఘటన ప్రాంతానికి మాత్రం పోలీసు చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు. మాత్రం ఇప్పటికైతే కేసు నమోదు చేయాలని చెప్పి ఆ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు మాత్రం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. సర్తాజ్, ఈ విషయంలో మాత్రము ఆ ఫర్నిచర్ ధ్వంసమైంది. అక్కడ డాక్టర్ పై దాడి చేశారు. ఆ తర్వాత కూడా ఫర్నిచర్ ధ్వంసమైంది కనుక ఇటు కుటుంబ సభ్యుల మీద కేసు నమోదైంది. ఆ తర్వాత డాక్టర్లు వాళ్ళపై కూడా కేసు నమోదు చేశారు. అంటే ఇరు వర్గాల మీద కేసు నమోదు చేసి విచారణ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. సర్తాజ్, అయితే దుర్గారెడ్డి, నిజంగా అక్కడ డాక్టర్స్ వైఫల్యం వల్లనే ఇక్కడ సర్జరీ చేసిన వ్యక్తి చనిపోయారా, లేకపోతే ఆయనకి ఇంకేమైనా ముందు నుండే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే జనరలీ ఇట్లా సర్జరీస్ చేసే ముందు కొన్ని సిగ్నేచర్స్ అంటూ తీసుకుంటుంటారు, అట్లాంటి సిగ్నేచర్స్ ఏమైనా తీసుకున్నారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఏ ఆపరేషన్ చేసినా, ఎక్కడ చేసినా, చిన్న ఆపరేషన్, మేజర్ అయినా, మైనర్ ఆపరేషన్లు అయినా ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో మాత్రం సంతకం తీసుకున్న తర్వాతనే ఆపరేషన్ థియేటర్లకు రోగిని పంపిస్తుంటారు. అంటే నిజంగానే ఏదైనా క్షణం, ఏదైనా ఆ సమయ సందర్భంలో మాత్రం చనిపోతే కూడా ఆసుపత్రికి సంబంధం లేనట్టుగానే వాళ్ళు సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. నిజంగా నడుచుకుంటే వచ్చిన వ్యక్తి ఆ తర్వాత గురక సమస్య బాధపడుతున్నది, ఆపరేషన్ చేస్తే క్లియర్ అవుతుందని చెప్పి లోపలికి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఎలాంటి ఆపరేషన్ చేశారు, ఆ ఆపరేషన్ సమయంలో ఏ విధంగా వ్యవహరించారు అనేది మాత్రం వాళ్ళు వీడియో ఫుటేజ్ ఉంటుంది. ఆ వీడియో ఫుటేజ్ ని కూడా బయట పెట్టాలని ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. నిజంగా డాక్టర్లు నిర్లక్ష్యంగా చనిపోయాడా, లేకుంటే అతను ఇంకేమైనా కారణం వల్ల చనిపోయాడా, వీళ్ళు ఎలాంటి ఆపరేషన్ చేశారనే విషయాలు మాత్రము ఆ పోలీసులు విచారణ తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. సర్తాజ్, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.